ఇవాల్టి నుంచి గ్రేటర్లో బోనాల సందడి మొదలైంది. గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారికి కుమ్మర్ల బోనాల ఉత్సవాల సమితి ఆధ్వర్యంలో బోనాలు సమర్పిస్తున్నారు. డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలతో బోనాలు ఎత్తుకొని ఊరేగింపుగా కోటకు వెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు ఆడపడుచులు. బోనాలు తొలి రోజు కావడంతో గోల్కొండకు భారీగా తరలివస్తున్నారు భక్తులు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు మంత్రులు. మరింత సమాచారం కల్పన అందిస్తారు. కల్పన, ఓవర్ టు యు. మన బ్యాక్గ్రౌండ్ లో చూసుకోవచ్చు. ఒక్కసారి కూడా మనం చూసుకున్నట్టయితే దాదాపు 521 బోనాలతోటి కూడా అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా కుమ్మరి కులస్తులకు సంబంధించిన వాళ్ళు. వీరంతా కూడా అమ్మవారికి బోనాలు సమర్పించేందుకైతే పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. దాదాపు 1 కాదు 2 కాదు 521 బోనాలతో కూడా శివశక్తుల శిగాలు, పోతురాజుల విన్యాసాలు చూస్తూ ఉన్నాం కదా. సాంస్కృతిక కార్యక్రమాలతో కూడా బోనాలను తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఈ బోనాలన్నీ కూడా దాదాపు 1 కాదు 2 కాదు 500 మెట్లు, అంటే దాదాపు 350 నుంచి 400 మెట్లు కూడా ఎక్కి అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉంటారు. సో చూస్తూ ఉన్నాం కదా, డప్పు చప్పుల్లో అయితే ఎంత ఘనంగా మనకి ఇక్కడ బోనాల జాతర అంతా కూడా మనకు ఇక్కడనే కనిపిస్తూ ఉంది. కన్నులకు కట్టే విధంగా కూడా ఇక్కడ బోనాల జాతరను అయితే మనందరికీ కనువిందు చేసే విధంగా చూపిస్తూ ఉన్నారు. సో 1 కాదు 2 కాదు కుమ్మరి కులస్తులంతా కూడా మనకు బోనం అంటేనే చేసేది కుమ్మరి కులస్తులు. దాదాపు పంచభూతాల సాక్షిగా కూడా మనకు ఈ బోనాలన్నీ కూడా సమర్పిస్తూ ఉంటారు. అదే విధంగా బోనాలు సమర్పించేందుకు కూడా మనకు పెద్ద ఎత్తున విఐపి తాకిడి కూడా కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున బోనాలను సమర్పించేందుకు మహిళలతో పాటు విఐపీలు కూడా వస్తూ ఉన్నారు. కోట మీద జగదాంబిక మహంకాళి అమ్మవారు, ఇద్దరు అమ్మవార్లు కూడా కొలువై తీరుతారు. ఈరోజు ఉదయం నుంచి అక్కడ అమ్మవారి దగ్గర ప్రత్యేకంగా మనకు బోనాలకు సంబంధించి కూడా అమ్మవారికి ఉదయం నుంచి అభిషేకాలు కావచ్చు, ఉదయం 5 గంటలకే బోనం సమర్పించడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం కుమ్మరి కులస్తులు కూడా ఈ బోనాలు సమర్పిస్తారు. అనంతరం మనకు 12 గంటలకు కూడా ఇటు లంగర్ హౌస్ దగ్గర కూడా మనకు పట్టు వస్త్రాలు, తొట్టెలు, దాంతోపాటు ఇటు ఘటాల ఊరేగింపు కూడా అక్కడ ఘనంగా స్టార్ట్ అవుతూ ఉంటుంది. అక్కడ ఏదైతే ప్రొసీజర్ స్టార్ట్ అవుతూ ఉంటుందో ఇక్కడ కుమ్మరి కులస్తులంతా కూడా అమ్మవారికి బోనాలు సమర్పించిన అనంతరం మనకు అక్కడ లంగర్ హౌస్ నుంచి ప్రొసీజర్ స్టార్ట్ అయ్యి చోటా బజార్ దగ్గరికి చేరుకుంటుంది. చోటా బజార్ దగ్గర మనకు అనంతచారి వాళ్ళ ఇంట్లో ఇప్పటికే చూస్తూ ఉన్నాం, అక్కడ చాలా వరకు పూజా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అమ్మవారికి అభిషేకాలు కావచ్చు, ఒడిబియ్యము, శాఖలు కూడా సమర్పిస్తూ ఉన్నారు. అక్కడ అనంతరం కూడా మనకు లంగర్ హౌస్ నుంచి ప్రొసీజర్ స్టార్ట్ అయ్యి చోటా బజార్కి వచ్చిన తర్వాత చోటా బజార్ దగ్గర నుంచి కూడా జగదాంబిక అమ్మవారి ఉత్సవ విగ్రహాలు, దాంతోపాటు అక్కడి నుంచి బయలుదేరితే ఆ ఊరేగింపు ర్యాలీ బడా బజార్కి చేరుకున్న తర్వాత బడా బజార్ నుంచి విశాల బజార్కి వస్తారు. విశాల బజార్ దగ్గర అయితే మనకు సాయిబాబా చారి ఇంట్లో దగ్గర నుంచి కూడా మనకు మహంకాళి అమ్మవారి ఉత్సవ విగ్రహాలతో పాటు పెద్ద ఎత్తున ఈసారి మొదటిసారిగా కూడా తొలుత అమ్మవారికి బంగారు బోనం సమర్పించే అవకాశం ఉంది. ఆ బంగారు బోనం మహంకాళి అమ్మవారి ఉత్సవ విగ్రహాలు, దాంతోపాటు జగదాంబిక అమ్మవారి ఉత్సవ విగ్రహాలు, పట్టు వస్త్రాలు కావచ్చు, తొట్టెలు, పోతురాజులు, దాంతోపాటు ఘటాల ఊరేగింపుతో
రావడంతో కూడా దాదాపు లక్షల మంది కూడా ఇటు ఇక్కడికి కోట దగ్గరికి చేరుకునే అవకాశం ఉంది. దాంతోపాటు బంజర దర్వాజ్ నుంచి కూడా మొదటి బోనం నజర్ బోనం అంటూ ఉంటారు. దాదాపు 28 కులస్తులకు సంబంధించి కూడా ఈ బోనాలంతా కూడా వస్తూ ఉంటాయి. దానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సో ప్రత్యేకంగా కూడా ఈ బోనాలకు సంబంధించి కూడా వస్తూ ఉన్నారు. సో ప్రతి ఒక్కరు అంటే విఐపి మూవ్మెంట్ కూడా పెద్ద ఎత్తున ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇటు ఈటెల రాజేందర్ కావచ్చు, ఇటు బీజేపీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, పెద్ద ఎత్తున విఐపి మూవ్మెంట్ కూడా ఉంది. వాళ్ళంతా వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉన్నారు. మరి మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. మీరంతా కూడా కుమ్మరి కులస్తులకు సంబంధించిన వాళ్ళేనా? అంత ఇంతమంది కూడా బోనాలు అంతా నెత్తి మీద పెట్టుకొని అమ్మవారికి సమర్పించేందుకు వెళ్తూ ఉన్నారు కదా. సో ఎట్లా అనిపిస్తా ఉంది? చాలా ఆనందంగా ఉందండి. ప్రతి ఎవ్రీ ఇయర్ వస్తామండి మేము ఎప్పటికైనా బోనాలు. తొలి బోనం మా కుమ్మరి వాళ్ళదే కాబట్టి కుమ్మరి బోనం ఎక్కిస్తామన్నమాట. అంటే ఇంతమంది కావచ్చు, ఆట పాటలతో, నృత్యాలతో, పోతురాజుల విన్యాసాలు, డప్పు చప్పులతో అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నారు. సో ఎట్లా ఉంది? దాదాపు ఎంతమంది వస్తూ ఉన్నారు? చాలా మంది వస్తారమ్మా, దాదాపు లెక్కలేనంత మంది. అంటే మేము మా కుమ్మరిలో అయితే ప్రతి ఒక్కరు వస్తారు. ప్రతి బోనం తొలి బోనం ఎక్కియాలని ఎంతో ఆతృతంగా ఎదురు చూస్తూ ఉంటాం మేము బోనాల కోసం. చాలా సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది మాకు. సో మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము బోరబండ అండి. మాకు చాలా ఆనందంగా ఉంది. నెత్తి మీద బోనం పెట్టుకొని ఇంతమంది కూడా పైకి ఎక్కుతూ ఉంటారు. ఎంత సమయం పడుతుంది? ఇబ్బంది ఏమైనా అవుతూ ఉంటుందా? ఏమనిపించదండి, నెమ్మదిగా వెళ్తుంటాము. ఇబ్బంది ఏముండదు, అమ్మవారి బోనం కాబట్టి ఏమనిపించదు ఇబ్బంది. ఎట్లా అనిపిస్తుంది మీకు అమ్మవారి బోనం ఇంతమందితో తీసుకొని వెళ్ళడం? సంతోషం అనిపించింది, చాలా ఆనందంగా ఉన్నది. సో చూస్తూ ఉండగా ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడెప్పుడు అమ్మవారికి మా కుమ్మరుల తరపున బోనం సమర్పించాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్న సందర్భం ఇది. అదే విధంగా కూడా ఇక్కడికి వచ్చిన భక్తులకు కావచ్చు, బోనాలు సందర్శించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చాలా కన్నుల విందుగా కావచ్చు, ఒక పండగ వాతావరణంలో బోనాల జాతర అంటే ఇక్కడే మొదలవుతుంది. గోల్కొండ కోటలో మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా మనకు బోనాల జాతర అనేది కనువిందు చేస్తూ ఉంటుంది. బోనాల పండుగ అంటేనే ప్రత్యేక ఆకర్షణగా జోగినీలు నిలుస్తూ ఉంటారు. ఇక బోనాల పండుగ రోజు వీళ్ళే స్పెషల్ అట్రాక్షన్ గా కూడా బోనాలు ఎత్తుకొని నృత్యాలు చేస్తూ వస్తూ ఉంటారు. మరి మనతో పాటు జోగిని అనురాధ గారు ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు, దాంతో పాటు అలుపు అనేది లేకుండా గోల్కొండ కోట దగ్గర నుంచి కూడా మనకు పై కోట వరకు కూడా చేరుకుంటూ ఉంటారు. మరి వారితో కూడా మాట్లాడదాం. అనురాధ గారు చెప్పండి, బోనం ఎత్తుకొని అమ్మవారికి బోనం సమర్పించేందుకు వెళ్తూ ఉన్నారు. సో ఎట్లా అనిపిస్తూ ఉంటుంది? ప్రతి ఏటా బోనాల పండుగ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు? గత 20 సంవత్సరాల నుంచి అమ్మవారికి బోనం ఎక్కియడం జరుగుతుంది. వివిధ రకాల నైవేద్యాలు, పరమాన్నం, పచ్చాన్నము, పూరీలు, హల్వా పూరి, పచ్చకూర అవన్నీ అమ్మవారికి సమర్పిస్తాము. మీద కడవలో సల్ల ఉంటుంది, అమ్మవారికి సాకబోస్తాము. అందరినీ సల్లంగా చూడాల తల్లి అని చెప్పి, జగజ్జన్ని అని చెప్పి అమ్మవారికి సాకబోస్తుంటాము. అందరూ సస్యశ్యామలంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారికి బోనం ఎక్కించి మేము అమ్మవారికి ఇట్లా మేము తెలుపుకుంటాం అన్నమాట. అనురాధ గారు, మిమ్మల్ని చూడడానికి అంటే శివశక్తులు జోగినీలను చూడడానికి ఎంతో మంది వస్తూ ఉంటారు. ప్రత్యేక ఆకర్షణ కూడా మీరు నిలుస్తూ ఉంటారు, మీతో ఫొటోస్ దిగడానికి కూడా వస్తూ ఉంటారు. సో ఎట్లా అనిపిస్తూ ఉంటుంది? అమ్మవారి ప్రతిరూపాలుగా మిమ్మల్ని అంటూ ఉంటారు. మేము గత చిన్నతనంలోనే అమ్మవారికి ఐక్యం అయిపోయినాం. మేము అమ్మవారికి మా జీవితం మొత్తం సమర్పించుకున్నాము. కాబట్టి వాళ్ళు కూడా కోరిక ఏంటంటే మేము దైవ స్వరూపులు అని చెప్పి అమ్మవారికి అమ్మవారితో దిగాలని చెప్పి కూడా ఫొటోస్ అయినా వీడియోస్ అయినా తీస్తుంటారు. మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. వాళ్ళు మా చేతితో బండారు పెట్టుకుంటే కూడా సర్వవ్యాధి నివారణ అని జరుగుతుందని కూడా వాళ్ళకు గట్టి నమ్మకం. కాబట్టి మేము ఇలానే మేము హ్యాపీగా ఆనందంగా మేము బోనాలు చేసుకుంటూ అమ్మవారి దీవెనలు పొందుకుంటూ అందరికి దీవెనలు ఇస్తూ ఇలా కొనసాగుతుంటాం అన్నమాట. అనురాధ గారు, ముఖ్యంగా చెప్పాలంటే వేరే ఏ ఇతర ఆలయానికి వెళ్ళినా బోనాలు సమర్పిస్తూ ఉంటాం, వస్తూ ఉంటాం. గోల్కొండ కోటకు వచ్చేసరికి కూడా మనం కింద నుంచి పై వరకు కోట మీద వరకు వెళ్ళాలి. సో మెట్లు అనేవి ఎక్కుతూ ఉండాలి. ఇంత పెద్ద బోనం ఎత్తుకొని సో నృత్యాలు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఎట్లా అనిపిస్తూ ఉంటుంది? ఏమైనా ఇబ్బందులు కావచ్చు, ఎట్లా ఉంటుంది ఇక్కడ? అమ్మవారు ఆవాహిస్తుంది కాబట్టి ఒగ్గువారి దండకాలు మేలుకొలుపులు చేసుకుంటూ అమ్మవారిని మేలుకొలుపుకుంటూ అడుగున్న నిమ్మకాయలు, పాలకాయలతోటి అమ్మవారికి ఆటపాటలతోటి అన్ని ఆనందంగా జరగాలని చెప్పి మేము కూడా సంకల్పించుకొని మేము అమ్మవారు కూడా ఆటపాటలతోటి అమ్మవారు కొండెక్కి ఈ బోనం సమర్పిస్తాం.
చూస్తూ ఉన్నాం కదా. సో చాలా వరకు కూడా బోనాల పండుగల్లో అయితే వీళ్ళు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. నృత్యాలు చేస్తూ కూడా అమ్మవారికి బోనం సమర్పించేందుకు కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వచ్చి కూడా వాళ్ళతో బొట్టు పెట్టించుకోవడానికి కావచ్చు, వాళ్ళతో ఫోటోలు దిగడానికి కావచ్చు, వాళ్ళని చూడడానికి కావచ్చు ఎంతో మంది వస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక బోనాల పండుగలో ప్రత్యేక ఆకర్షణగా వీళ్ళు నిలుస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక అమ్మవారికి బోనం సమర్పించేందుకైతే పెద్ద ఎత్తున గోల్కొండ కోటకు పోతురాజులతో పాటు ఇటు జోగినీలు కూడా చేరుకుంటూ ఉన్నారు. అదే విధంగా ప్రజెంట్ మనతో పాటు ఉన్న జోగిని కూడా కొండ మీదకి వెళ్ళడానికి అయితే సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఇక పెద్ద ఎత్తున గోల్కొండ కోట వద్ద కూడా భక్తుల తాకిడైతే పెరుగుతూ వస్తూ ఉంది. కెమెరా పర్సన్ జగన్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.